ఏ హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చంటి కుర్రోడ్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. చంటి కుర్రోడు ఏమైతే అప్పుడు ఇంగ్లీషు రూల్స్ మాడేటప్పుడు మాత్రం ఇండియాలో అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. చంటి కుర్రోడు చంటి కుర్రోడు మంచి చంటి కుర్రోడు ఫేమస్ అన్నా మొత్తం చెప్పేస్తే ఏంటిది సినిమా ఫస్ట్ బెట్టింగ్ రా బెట్టింగ్ అనుకుంటున్నావు మొత్తానికి. సినిమాలు చెప్పేది టీజర్లు కొన్ని రిలీజ్ అయినాయి, టీజర్లు రిలీజ్ అయినాయి. ఎన్ని టీజర్లు రిలీజ్ అయినా అవుతే టీజర్లు మాత్రం రిలీజ్ అవుతుంది. నేను మాత్రం హీరో కావట్లేదు, నేను మాత్రం హీరో అవుతలేదు. కానీ కుమార్ మాత్రం ఫేమస్ అవుతున్నాడు. 50 కోట్లు కుమార్ ఫేమస్ అయిపోయాడు. నేను మాత్రం ఫేమస్ అవుతలేదు. నన్ను అక్కడ మెట్రోల్ గా రమ్మని సినిమా ఉంది రీల్ చెప్తానని ఇంటర్వ్యూ ఇస్తానని కుమార్ నన్ను మోసం చేసిండు. నన్ను తొక్కేతాడు. నన్ను మాత్రం కుమార్ నన్ను ఫేమస్ చేస్తలేదు. ఇదే కన్నా ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ ఏదరా? పెద్దనాన్న కాదురా నీ. అయితే నన్ను కుమార్ నన్ను చాలా మోసపోయి కుమార్ వాళ్ళు చాలా మోసపోయింది. ఈయన మంచోడు, మనకు కూర్చున్న చాలా మంచోడు దేవుడైనా. అయినా మూడు కలిపోయిందని మరి కుమార్ వల్ల కోల్పోయింది. ఎందుకంటే నేను చాలా చంటుకోరండి ఇండియా మొత్తం తెలియాల. వాళ్ళు నరేంద్ర మోడీకి వెళ్ళాల. బెట్టింగ్ 50 లక్షలకి ఊడిపోయాను. రమ్యతో బెట్టింగ్ ఆడాను. రమ్యతో బెట్టింగ్ ఆడుతుంది. 50 లక్షలకి నేను ఊడిపోయాను. దుప్పట్లో దూరిను. అన్ని ఛానల్లో ఉంటాయి కానీ మాత్రం పులి మాత్రం ఫేమస్ అయిపోవాలి. ఎందుకంటే కుమార్ కూడా బెట్టింగ్ ఆడి 50 లక్షలు పడుకున్నాడు. అది కాదు చెప్పేది. నువ్వు రమ్యతో ఎట్లా ఆడతావు బెట్టింగ్? రమ్యతో నువ్వు ఆడాలా అనిపించింది ఆడాను. నిన్న లవర్ రమ్యనే లేదన్నావు. ఇప్పుడు రమ్య మంచం రమ్య అంటే కొత్తగా వచ్చిన బస్సు రమ్య ఈ అమ్మ కొత్తగా వచ్చిన రమ్య ఎట్లా చంటి కుర్రోడ్తో కొత్తగా యాప్ అంటే ఒక యాప్ అండి. యాప్ అంటే అది అక్రమ సంబంధం అంటే ఆగని గురిగారు అంటే నన్ను చాలా మంది మోసపోయినండి. చిన్నప్పుడే ఇంతప్పటి నుంచి సినిమాలో హీరో సినిమాలో హీరో వాళ్ళని 50 లక్షలు పోగొట్టుకుని నా జీవితం అంతా ఇలా అయిపోయింది. నా బాధలన్నీ ఎవరికి చెప్పుకోను. ఓ బాగుంది, ఒక పక్క నుంచి దుఃఖం ఉంది. అరే చోటపచ్చ ఏమంటారు చిన్న పిల్లోడా? చోటపచ్చ చంటి పిల్లోడా? చోటపచ్చ ఏమంటారు చిన్న పిల్లోడా? చోటపచ్చ చంటి పిల్లోడా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డైలాగు కెమెరాకి చెయ్యి పెట్టి ఇట్లా కెమెరా కాకుండా కుర్చీ మడత పెడితే ఒక్కొక్కడిని గుద్దు గుత్తా. అదే డైలాగ్ ఇది అంటారు కదా మీ డైలాగ్. ఆ కుర్చీ మడత పెడితే జై కుర్చీ జై కుర్చీ కుర్చీ అట్లా కెమెరాకి ఫోకస్ కెమెరా మ్యాన్ అని ఇట్లా అది కుర్చీ పేరు చెప్తే అందరం వచ్చపడుతుంది. కుర్చీ పేరు చెప్తే అందరం వచ్చపోసుకోవాలి. అది కుర్చీ అంటే చాలా పవర్ఫుల్. మా గురువు చూడాడా? మా గురువు వచ్చినాడు. అన్న నమస్తే. నాకు అందరూ భయపడాలంటే కానీ కుర్చీ ఇది చాలు పవర్ఫుల్. టానిక్ చాలు కానీ ఆ టానిక్ చాలా పవర్ఫుల్. భయపడితే ఒకే గుర్తు కూర్చోండి. చంటి అనుకోరండి ఇలా రారా అని పిలవాలి. దునియా అనుకోరండి ఇలా రారా అని పిలవాలి. దునియా మొత్తం తెలియాల. నా లెవెల్ నరేంద్ర మోడీకి వెళ్ళాలి. మొత్తం ప్రపంచం మొత్తం తెలియాల. చంటి కుర్రోడే చేస్తావా? హీరోని కొడుకు చేస్తావా? హీరో కొడుకు చేస్తాను, కామెడీ చేస్తాను, బొమ్మలతో ఆడుకుంటాను. నేను ఇండియా మొత్తం దూరేది మొత్తం తెలియాల. నేను చేస్తా లక్కీలు లక్కీ అంటే ఎవరు? లక్కీ అంటే చేస్తాను. మరి కాశీలో ఆవిడ మోనాలిస్తో ఆవిడతో హీరోగా చేస్తాను. ఆవిడ
ఒక కేమ్ పోయిందబ్బా. హిమాల బేబీకి ఈమె ఎక్కడ పడిపోయింది. మోసగాడు వచ్చినాడు. మోసగాడు చాలా పెద్ద మోసం, పెద్ద మోసం. నువ్వు చాలా పెద్ద లపాకి, నువ్వు తెలుసా? చాలా పెద్ద లపాకి. యొబ్బ చేసిండు వాడు భుజం మీద. చెప్పేదనరా నా తరపు అదే నా వల్ల నీకు ఏ మోసం జరిగింది చెప్పు. పొద్దున్న నువ్వు 6 గంటలకి 7 గంటలు రమ్మన్నావా? వచ్చానా? లేవు, నువ్వు లేవు, ఉన్నావా? లేవు. ఎన్ని గంటలకు వచ్చేవాడికి? పొద్దున్న 7 గంటలకు వచ్చాను. ఏడొచ్చారు నువ్వు? మీరు అక్కడ నిజంగా వచ్చాను. ఎక్కడ ఫోన్ లేదని చెప్పి చంటి కుర్రోడిని రోడ్ల మీద పిలిపించి ఆట ఆడుకుంటున్నాడు. మోసం చంటి కుర్రోడిని మోసం చేస్తున్నాడు. చంటి కుర్రోడు WWF విన్నర్ మోసం చేస్తాడు. చంటి కుర్రోడిని నేను అలాంటి నేను అంతేరా, నేను దొంగరా, నేను దొంగ. అరే దొంగ ఎవరైనా మోసం చేయరా? చంటి కుర్రోడు ఉన్నారా? అరే చంటి కుర్రోడు ముఖం చూడరా, చూపి చంటి కుర్రోడు ఉన్నారా? అరే చంటి కుర్రోడు చాలా మోసపోయింది, చాలా మోసపోయింది. కెమెరాని పాల డబ్బా అనుకుంటున్నాడు రా. కెమెరాని పాల డబ్బా అనుకుంటున్నాడు రా. అట్లాంటి చంటి కుర్రోడు ఉన్నారా మోసం చేసి? వీడికి ఏమని చెప్పాను, సలార్ సినిమాలో ప్రభాస్ తీసేసి వీడిని హీరోగా పెట్టి తీద్దాం అనుకున్నా. వీడిని ఎప్పుడు నుంచి? అదే అన్నారు, నువ్వే కదా హీరో అవ్వాలన్నా. అంటే నువ్వు కరెక్ట్. ఎప్పటి నుంచి సలార్ సినిమా తీస్తే నువ్వు హీరోగా పెడతావా? కానీ వాళ్ళు ఒప్పుకుంటుంటారా? సినిమాలో హీరో 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 కావాలి, హీరో అవ్వాలి. నిన్ను ఇప్పుడు కూడా దొక్కడానికి ప్రభాస్ ఫ్యాన్స్ దగ్గర అన్నా కుమ్మించుకో బాగా. నన్ను మాత్రం నువ్వు ఒక మాట మళ్ళా మనం ఉంటావా? నన్ను ఇంతకే నన్ను ప్రేమ చేస్తున్నావా? తొక్కెత్తున్నావు, కింద తొక్కుతున్నావు, నన్ను లేపుతున్నావు, పైకి లేపా నన్ను. కుర్చీ తాత ఈయన్ని త్రివిక్రమ్ దగ్గరకి తోడుకుని పోయి మహేష్ బాబుని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి ఈయన్ని పెట్టి హీరోగా చేద్దాం అన్నాడు ఆయన. ఎవరు? నాకున్నది ఒక్కటి టాలెంట్. నా మీద నాకు నమ్మకం. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. ఒక్క ఛాన్స్. కుర్చీ తాత ఈయన్ని త్రివిక్రమ్ దగ్గరకి తోడుకుని పోయి మహేష్ బాబుని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి ఈయన్ని పెట్టి హీరోగా చేద్దాం అన్నాడు ఆయన. ఎవరు? కుర్చీ తాత. కుర్చీ తాత చెప్తే త్రివిక్రమ్ కూడా మాట్లాడాలంట అయింది. కుర్చీ తాత అన్నాడు అన్నమాట, నేను కాదు. ఆయన అడుగు, ఆయన అన్నాడు. ఇప్పుడు కూడా అంటారు ఆయన. కుర్చీ తాతని మీరు ఒక మాట్లాడకండి, కుర్చీ తాత చెప్పేదలా ఒకటే. నేను చెప్తే త్రివిక్రమ్ కాదు, కుర్చీ తాతను వాడుకున్న అరే లేదురా, ఆ తమ్మను కూడా దేనికి అంటాడు? తమను వాడుకున్నాడు రా కుర్చీ మడత పెట్టి. మడత పెట్టి ఆ డైలాగ్ మరి తమను ఇప్పుడు హీరోగా అటు కుర్చీ తాత ఈయన్ని పెట్టి ఒక 50 కోట్లు 100 కోట్లు సినిమా పెట్టి కుర్చీ తాత గారు వేదిక మీదకి వచ్చినారు. కుర్చీ తాత భయపడి పారిపోతున్నాడు. కుర్చీ తాత పేరు చెప్తే భయపడి పారిపోతున్నాడు. కుర్చీ తాత ఎంట్రీస్ అనే భయపడి పోతున్నాడు. నీ గురించి ఎన్ని మాటలు మోసపోయినాం. నీ గురించి మోసపోయినా మనం నిన్ను పెట్టి త్రివిక్రమ్ తోటి సినిమా ఇస్తా అని చెప్పి మోసం చేసినావు అంటున్నాడు. అరే దేవుడు, కుర్చీ అంటే దేవుడు తెలుసా? కుర్చీ మోసాలు చేయరు రే. కుర్చీ అంత పేరు సంపాదించిన ఈ రోజు కూడా కుర్చీ దట్ ఈస్ ద కుర్చీ తాత. ఒక్కసారి తెలుసా నీకు? గుంటూరు కారంలో 50 కోట్లు చేసాడు. పవర్ఫుల్ కుర్చీ అంటే చాలా పవర్ఫుల్. కొడతట్టే గలీజ్ మాటలు. నువ్వు కూడా కుమారన్న, నువ్వు లైఫ్ లో ఫేమస్. కుర్చీ అంటే చాలా పవర్ఫుల్. దేవుడైనా అటువంటి దేవుడు పట్టుకుని ఆయన బాబు కుర్చీ తాతని ఆమనెత్తావు నువ్వు. జై గురుగారి జై, జై కాళభాషకి జై. అయ్యా మీ అభిమానానికి దండం. కానీ ఒకటి, లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నేను అందరికి ఒకటే చెప్తా. నా గడ్డ కూడా ఆరు గంటలకు రాండి. మాత్రం డైలాగ్ మాత్రం బాగా చెప్తారండి. కానీ ఒక్కసారి కుమార్కి మీకు మాట్లాడిన 20 మాటలు కుమార్ గాడే వస్తున్నాడు. ఎంత మోసం చేసిండు. అరే కుమార్, అరే నీకంటే తోపుగాడు ఎవడో లేడు ఇక్కడ. ఒక్కసారి కమెంట్ అయితే నా బాధ నేనే అన్నా. నేను మాట్లాడితే నీ చెవులు మాత్రం పనిచేయాలి. కాదు నీకు నెసమాత్రం ఉండదు. నేను మాట్లాడితే మాత్రం
నేను మాట్లాడితే కెమెరా పాలవడా కెమెరామ్యాన్ ఫోకస్ కరో నేను మాట్లాడితే కెమెరా పాడతాను చూడు ఒక్క దిక్కు చూడు, రెండో దిక్కు చూసినావు అనుకో తలగా పెడతా. ఈ సప్పుడికే చచ్చిపోతారు. మీరే కాదు కోటర్ కాదు ఏదైనా పట్టుకుంటారా తగ్గేది మాటకి పవర్ తగ్గదు మందుకి విలువ తగ్గదు ఫ్రూట్ జంగ ముందు కాదు సింహం ముందు ఊదు. ఫ్రూట్ జంగ ముందు కాదు సింహం ముందు ఫ్రూట్ ఊదు. వెడి ఫూల్ మాడిపోతావు. నువ్వు ఫ్రూట్ తాగుతావు చిన్న పిల్లలు అవన్నీ ఎందుకు చవాట్ల పాలనే పాల్లో గురిగారు చవాట్ల పాలనే లేవండి నీళ్ళు లేవు, లేవండి నీళ్ళు లేవు, నీళ్ళు లేవు వచ్చాను ఆ? మామూలుగా వచ్చాను మొదటి నీళ్ళు లేకుండా మా కర్రలో నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఎక్కడ వస్తాయి? ఆగండి, మా మాట్లాడాలి. కుర్చీ తాత కొన్ని మరి డైలాగులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు చంటి కుర్రోని అసభ్యకరమైన డైలాగులు అవి చాలా ఘోరంగా ఉన్నాయి. పైగా కుర్చీ తాత ఇదే ఆకర్షణలు ఏం బహుశా అనుకుంటాను. దేనికంటే ఆయన ఆయన చాలా అత్యంత కట్టప్ప పోతే ఎందుకంటే ఓకే గైస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్